హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ముందుగా మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే మేమైతే ఈరోజు కొండగట్టుకు అయితే వెళ్తున్నామండి. కొండగట్టుకు ఎందుకు వెళ్తున్నామంటే మా ఆడపడుచు వాళ్ళు అయితే అక్కడ దేవుని చేసుకుంటున్నారట, అందుకోసం అయితే బయలుదేరినాము. ఇక పెద్దపల్లి బస్ స్టాప్కి అయితే వచ్చేసినాము. మా మరిది వాళ్ళు వెనకాల వస్తున్నాము, వెయిట్ చేయండి అంటే వాళ్ళ కోసం అయితే పెద్దపల్లి బస్ స్టాండ్లో ఆగినాము. ఇక ఆ తర్వాత బస్ స్టాండ్లోనైతే జనం అయితే చూడండి ఎంతమంది ఉన్నారో. వాళ్ళని చూస్తేనైతే భయమైంది, ఎందుకంటే బస్సులో సీట్లు దొరుకుతాయో దొరకవో, చాలా లాంగ్ కదా ఇక్కడ నుండి అనుకున్నాము. ఇక ఫైనల్ అయితే మా మరిది వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు మేము కలిసేసి అయితే ఇక బస్సు అయితే ఎక్కేసినాము. ఇక అటు ఇటు చేసి కొండగట్టు దగ్గరికి అయితే చేరుకున్నామండి. ఇక్కడ దిగేశాక వాళ్ళ కోసం అయితే చూసినాము వాళ్ళు ఎక్కడ ఉన్నారో అని. ఫైనల్ అయితే వాళ్ళు మాకు కనిపించారు, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళినా. తిరిగింది మొత్తం ఇటు పోయే కారు యాక్సిడెంట్ ఎట్లా చూసినావా? ఇటు బండి ఇలా పెట్టుకున్నారా? బండి కారు తిరుగుతున్నారు బట్టలు అలా. ఇక అక్కడ అందరిని చూడగానే మా పిల్లల సంతోషం అయితే చూడాలి. అందరూ అలా కలుసుకోవడంతోనే వాళ్ళైతే ఎలా చేస్తున్నారో చూశారు కదా. ఇక మేమైతే వాళ్ళని అక్కడ కలిసేసి పైనకి దర్శనం కోసం అయితే వెళ్తున్నాము నడుచుకుంటూ. ఇలా వెళ్తుంటే కోతులదైతే కొద్ది కోతులు లేవండి, చూసిరా ఎట్లున్నాయో. చేతిలో ఏమున్నా సరే గుంజుకొని అయితే వెళ్తున్నాయి. అవి మా కోసమే తీసుకొచ్చారు కదా, ఇయ్యిర్రి అన్నట్టుగా. ఇక మేమైతే భయపడుకుంటానైతే దర్శనం కోసం అయితే వెళ్ళినామండి అందరం కలిసి. ఇక మా మా మరిది వాళ్ళు, మేము, మా పెద్దత్తయ్య అయితే దర్శనం పైనకి వెళ్ళినాము. ఇక ఫైనల్లీ దర్శనాన్ని కంప్లీట్ చేసుకొని కిందికి అయితే వచ్చేసినామండి. ఇక మా తర్వాత మేము వచ్చేసరికి అయితే వంటలు రెడీగా ఉన్నాయి. ఇక మా మామయ్య వంటలు నేనే చేసిన, టేస్ట్ ఎలా ఉందో చూడురి కోడన్లు అని అంటుండు. ఈయన మా చిన్న మామయ్య, చిన్న అత్తమ్మ వాళ్ళ హస్బెండ్ అన్నట్టు. మాతోని బాగా ఫ్రెండ్లీగా సరదాగా అలా ఉంటాడు. ఎట్లా అంటే ఒక నాన్నలాగానైతే ఉంటాడు. ఇక ఈమెనే మా ఆడపడుచు అయితే చూసిరు కదా. ఇక మా వాళ్ళైతే అన్నానికి అయితే అసలు ఆగలేరండి, తింటున్నారు కూర్చొని. అప్పటికే 2 o'clock అయితే అయిపోయింది. ఇక ఏం చేస్తారు పాపం కదా. కానీ ఒక్క పూట అందరితో అలా కలిసి ఉంటే చాలా బాగా అనిపించిందండి. ఇలా ఒక 1 monthకి ఒక్కసారైనా అందరం అలా కలిసి ఉందామండి. 1 monthకి ఒకసారి కాకుండా ఒక 2-3 నెలలకు ఒకసారైనా ఇలా అందరం కలిసి ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా అండి. అలాగే మన వీడియో ఎలా ఉందో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? మరి బాయ్.